కొమరంభీం జిల్లా సిరిపూటి మండల కేంద్రంలో సిరిపూర్ నియోజక బహుజన నాయకునిగా మరి మొన్నటి దినం జరిగినటువంటి చాదర్ఘాట్ ప్రాంతంలో ఒక ఎంఐఎం లీడర్ వచ్చేసి షకీల్ అనే వ్యక్తి ఒక దళిత విద్యార్థినిని అతి కిరాతకంగా రేప్ చేసి దీని విషయాలలో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గతంలో చూసుకున్నట్లయితే ప్రియాంక రెడ్డి విషయంలో అత్యాచారం కేసు చంపడం జరిగినప్పుడు అన్ని సంఘాల వాళ్ళు, అన్ని నాయకులు, అన్ని అధికారులు వచ్చి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి, వాళ్ళని చంపేయాలని చెప్పడం జరిగింది. మరి అగ్రవర్ణ కులాలకు ఒక న్యాయమా, మా దళిత బిడ్డలకు ఒక న్యాయమా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. చాదర్ఘాట్ ప్రాంతంలో ఎక్కడైతే రేప్ చేసి నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. దళితులను గాని మహిళలను గాని ఇలాంటి చేస్తే ఖచ్చితంగా మేము తల తీసే చట్టాలు రావాలి. మేము ఒకటే చెప్తున్నాం, కేసీఆర్ గాని ఇలా సజ్జనర్ సార్కి ఒకటే చెప్తాను. ఆ రోజు ప్రియాంక రెడ్డి విషయంలో జరిగితే మీరు తుపాకీ తీసుకొచ్చి అడ్డంగా కాల్చేసారు కదా సజ్జనర్ సార్, మరి దీని విషయంలో ఎందుకు మీరు మాట్లాడలేరు? మీరు ఇదే విషయంలో ఈ షకీల్ ని నడి రోడ్డు మీద తుపాకీ పెట్టి కాల్చాలని బహిరంగానే మీకు సవాల్ విసురుతా ఉన్నాం. దళితుల పట్ల గాని అన్యాయంగా జరిగితే మాత్రం మేము రోడ్ల మీదకి వచ్చి నిలదీస్తాం. ఇలాంటి కిరాతక లీడర్ల అండదండలు పెట్టుకొని ఇలా కిరాతకంగా ఆ బిడ్డలకు ఎవరు లేదని చెప్పి కదా ఆతులందరూ తెలంగాణ రాష్ట్రం మొత్తం నేను పిలుపునిస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళిత సంఘాలు అంబేద్కర్ వాదులు ఉన్నారో ఖచ్చితంగా ఈ షకీల్ గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలని మేము చెప్తున్నాం. ఒకవేళ మీకు చేత కాకపోతే మేము తుపాకులు తీసుకొచ్చి, కత్తులు తీసుకొచ్చి ఇలాంటి చెత్త విధాల మీద, రౌడీ మూకల మీద మేము అడ్డంగా వీళ్ళని చంపేస్తామని మేమే చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా దళితుల పట్ల, అనగారిన కులాల పట్ల ఈ విధంగా ఎవరు దిక్కు లేదని చెప్పి ఇలాంటి అత్యాచారం చేసి తల తీసే చట్టాలు రావాలి. వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నా, చట్టాలు కూడా బలవంతులకు బలహీనంగా, బలహీనులకు బలవంతంగా చట్టాలు పనిచేస్తాయి. మరి ఇంతమంది శాసనసభలో ఇంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక దళిత విద్యార్థి మీద ఇంత అత్యాచారం జరిగితే మీరు ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడతలేరు? ఎందుకు దీని మీద మీరు ప్రశ్నిస్తారని ఈ దళిత ఎమ్మెల్యే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో ఈ విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఖచ్చితంగా వీరికి ఉరిశిక్ష పడాలి. లేదంటావా ఖచ్చితంగా సజ్జనర్ సార్ గారు మీకు ఒకటే మేము వినతి చేస్తాం. అయ్యా, ప్రియాంక రెడ్డి విషయంలో ఏదైతే మీరు తుపాకీ పట్టి ఆ నలుగురిని నేరస్తులను కార్చిపల్లేశారో ఇదే షకీల్ గారి విషయంలో వీడిని అడ్డంగా వీడిని ఉరికిచ్చి చంపండి. లేదంటే మేమే మాకు వదిలేని మేము వాడిని చంపేస్తాం. లేదంటే తుపాకీ పట్టుకొని వీళ్ళు కాల్చి పడేసరికి మేము బహిరంగ చెప్తా ఉన్నాం. జై భీమ్, జై అంబేద్కర్.